ప్రస్తుతం మనం కోర్టుల భవనాల సముదాయం దగ్గర ఉన్నాం. అలాగే నా ముందున్నది హైకోర్టు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుతో హైకోర్టు దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో మన వెనక కోర్టు, ఆ కోర్టు తర్వాత ఒక రోడ్డు ఉంది. ఇటు లెఫ్ట్కి వెళ్తేనేమో ఏదైతే మనం ఇందాక చూసాం ఎడ్యుకేషన్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్ ఉందో ఆ హబ్కి వెళ్తాం. ఇటువైపు వెళ్తే డైరెక్ట్గా ఎన్సీసీ టవర్స్ ఏదైతే ఉందో ఆ టవర్స్ దగ్గరికి వెళ్తాం. రైట్, అక్కడ నుంచి మనకి అక్కడ కనిపించేది సిఆర్డీ బిల్డింగ్. నా వెనక ఇలా మనం వెళ్తే, ఈ రోడ్లో వెళ్తే కనుక అక్కడ కనిపిస్తుంది న్యాయమూర్తుల భవనాలు, జడ్జెస్ క్వార్టర్స్ ఏవైతున్నాయో జడ్జెస్ క్వార్టర్స్ ఉన్నాయి. సో హైకోర్టుకి అతి చేరువలో జడ్జెస్ క్వార్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కనిపించే జడ్జెస్ క్వార్టర్స్. మళ్ళీ ఇటువైపు వెళ్తే మనం ఏదైతే ఇందాక కొన్ని జంక్షన్లు చూసామో ఆ జంక్షన్కి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది అనమాట. సో అలాగే మందడం నుంచి జంక్షన్ నుంచి మళ్ళీ భవనాల సముదాయానికి, అలాగే మళ్ళీ ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన హబ్ ఉందో ఆ హబ్ ఉంది అక్కడ. రైట్, వీటన్నిటి కనెక్టివిటీతో పాటు మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్, అంటే ఆ భవనాల సముదాయానికి, ఎడ్యుకేషనల్ హబ్కి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ ఉంది. మళ్ళీ హైకోర్టుకి అలాగే మందడం గ్రామానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ ఉంది. మిగతా మధ్య సర్వీస్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. ప్రస్తుతం మనం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. రైట్, మినిస్టర్స్ బంగ్లాస్ ఏవైతున్నాయో ఈ బంగ్లాస్ దగ్గర ఉన్నాం, పైన ఉన్నాం. కొంత విజువలైజేషన్ కోసం వచ్చామన్నమాట. దాదాపుగా అమరావతి ప్రాంతంలో ఎండ 30 డిగ్రీలు ఉంది. రైట్, ఎండ ఏ విధంగా అదిరిపోతుందో కనిపిస్తుంది. అయినా సరే ఖచ్చితంగా మీ అందరినీ సాటిస్ఫై చేయడానికి, ఎలాంటి ఇబ్బంది పడినా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఎండ ఉన్నా సరే, ఖచ్చితంగా మీకోసం అన్ని విజువల్స్ పక్కాగా వచ్చేలా తీసే ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి కొద్దిగా మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవి ఏదైతే కొంత మోడల్ చూడండి, మన లెఫ్ట్లో ఉన్నాం. సో ఈ బిల్డింగ్ మోడల్ నుండి ఇది మినిస్టర్స్ బంగ్లా. రైట్, ఎగ్జాక్ట్గా మినిస్టర్స్ బంగ్లాకి, అలాగే కోర్టు భవనాలు ఏవైతుందో ఆ బంగ్లాకి, ఎమ్మెల్యే క్వార్టర్స్కి, అలాగే దూరంగా కనిపిస్తున్న హెచ్ఓడి క్వార్టర్స్ ఏవైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయో బిల్డింగ్స్, క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, అవి హెచ్ఓడి క్వార్టర్స్. రైట్, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇది ఇక్కడ చూడండి, ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్. రైట్, ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్కి ఆనుకొని మినిస్టర్స్ ఎవరైతున్నారో, ఇప్పుడు మనం మినిస్టర్స్ బంగ్లా దగ్గర ఉన్నాం. ఈ బంగ్లా ఓ పక్క కోర్టుల సముదాయం చూసారా, ఎమ్మెల్యే, మినిస్టర్స్, హెచ్ఓడి, అలాగే న్యాయవాదుల బిల్డింగ్లు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, న్యాయమూర్తులకు సంబంధించి జడ్జెస్ క్వార్టర్స్. రైట్, జడ్జెస్ క్వార్టర్స్. ఆ లెఫ్ట్లో దూరంగా కనిపిస్తుంది హైకోర్టు బిల్డింగ్, దాని వెనక ఎడ్యుకేషన్ థీమ్ పార్క్ అనమాట, ఎడ్యుకేషనల్ సిటీ. రైట్, వీటన్నిటికి మధ్యలో ఈ గ్రౌండ్ కనిపిస్తూ ఉంది చూడండి. అటుపక్క కాస్త ఐరన్ స్టాండ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి 4 టవర్స్ అనమాట. ఇది ఎన్సీసీ కానీ, మేవా కానీ ఈ కంపెనీలకు సంబంధించిన టవర్స్ అవి. వీటన్నిటికి మధ్యలో ఒక పెద్ద ప్లేస్ కనిపిస్తుంది. ఇంత ప్లేస్ ఎందుకు వదిలేశారు ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. మనం రిపబ్లిక్ డే పెరేడు, ఇండిపెండెన్స్ డే పెరేడు ఏదైతే జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవానికి సంబంధించి, తర్వాత స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని పెరేడ్స్ జరుపుకుంటాం, స్టేట్ పెరేడ్స్ జరుపుకుంటాం. పోలీస్ అధికారులు కానీ డిఫరెంట్ కంటిజెంట్లుగా ఉండి, ఆర్మ్డ్ కంటిజెంట్స్, అలాగే అన్ఆర్మ్డ్ కంటిజెంట్స్, ఏవైతే విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మనం పెరేడ్ జరుగుతుంది, ఆ పెరేడ్కి సంబంధించిన గ్రౌండ్స్ ఇక్కడే పెరేడ్ గ్రౌండ్ అంటారు దీన్ని. రైట్, పెరేడ్ గ్రౌండ్లో కూడా ప్రొక్లైనర్లతో వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఇంత పెద్ద ప్లేస్ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే దాదాపుగా 10 నుంచి 12 కంటిజెంట్లు ఉంటాయి. ఈ 12 కంటిజెంట్లు ఎన్సీసీ ఉంటుంది, స్కౌట్స్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, రెడ్ క్రాస్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించిన కంటిజెంట్ ఉంటుంది, తర్వాత సోషల్ వెల్ఫేర్ కంటిజెంట్ ఉంటుంది. ఇవన్నీ 5-6 కంటిజెంట్లు ఉంటాయి. 5-6 కంటిజెంట్లు తర్వాత ఏముంటాయంటే అన్ఆర్మ్డ్ కంటిజెంట్స్ అంటారు. అంటే అన్ఆర్మ్డ్ కంటిజెంట్స్ అంటే ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించింది. రైట్, ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎక్స్ ఆర్మీ వాళ్ళు, రెడ్ క్రాస్, 6 కంటిజెంట్లు అన్ఆర్మ్డ్ కంటిజెంట్లు. దీంతో పాటు మళ్ళీ 3 ఆంధ్ర బెటాలియన్, 15 ఆంధ్ర బెటాలియన్, 14 ఆంధ్ర బెటాలియన్, 19 ఆంధ్ర బెటాలియన్, తర్వాత ఆర్మ్డ్ కంటిజెంట్ ఒకటి. రైట్, ఇవన్నీ బ్లాక్ కమాండోస్ కంటిజెంట్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ పెరేడ్ ఇక్కడ జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా దాదాపు 10-12 కంటిజెంట్లు ఉంటాయి. ఆ పెరేడ్ గ్రౌండ్ ఇక్కడే జరుగుతూ ఉంది. ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గతంలో జరిగిందో, తర్వాత విశాఖపట్నంలో గతంలో జరిగిందో పెరేడ్లు, ఇలాంటి పెరేడ్లు అన్నీ కూడా మనం రాష్ట్ర రాజధానిలో చేసుకుంటాం. కొంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సో ఎక్కడా కూడా దేనికి కూడా కొరత లేకుండా ఇక్కడ పెరేడ్ జరపడానికి దాదాపుగా పోలీసు వారి ఆధ్వర్యంలో నెల 15 రోజుల వరకు కూడా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మనం ఇండిపెండెన్స్ డేకి, స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి
ఆ వేడుకలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా. సో రాజధానిలో అదే ఈ ప్లేస్ అన్నమాట.